రాజకీయ వేడి మరింత పెరిగింది. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డిపై తీవ్ర విమర్శనలు గుప్పించారు. తాను 175 నియోజకవర్గాల్లో ఏకైక నిజాయితీ పరుడని చెప్పుకోవడం విడ్డూరమని రాచమల్లు వ్యాఖ్యానించారు. నిజాయితీని మనమే ప్రకటించుకోవడం కాదు, ప్రత్యర్థులు ప్రజలే నిర్ణయించారన్నారు. అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు పార్టీ అధిష్టానానికి చేరడంతో షోకాజ్ నోటీస్ రావడం జరిగిందని పేర్కొన్నారు. పల్లా ఇచ్చిన షోకాజ్ నోటీసుకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కంటే ఆయన కుమారుడు ఎక్కువగా కనిపిస్తున్నాడని, మీరు డమ్మీనా అని ప్రశ్నించారు. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి గురించి, నాకు ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే, అందుకే మన ఎమ్మెల్యే అంటారా. పెద్ద ఆయన నీతికి నిజాయితీకి కవల పిల్లలు లాంటి వాడు. నీతి నిజాయితీ ఒక కొడుకు అయితే అమ్మడి పిల్లలు దానికి కరుచుకొని పుట్టేటోడే మన పెద్ద ఆయన వరదరాజిరెడ్డి. ఈ రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడుతో మొదలుకుంటే కూడా ఈయన కంటే నీతిపరుడు నిజాయితీపరుడు లేడని చెప్పి ఈయన మన అసెంబ్లీలో ఎమ్మెల్యేతో చెప్పినాడంట. అసెంబ్లీలో ఈ 175 నియోజకవర్గాల్లో నాకంటే గొప్ప నీతిపరుడు నిజాయితీపరుడు ఎవరూ లేరు నేను అని చెప్పి మన అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎమ్మెల్యేతో చెప్పినాడంట. ఇది నిజం, జోక్ కాదు ప్రజలారా. ఆ ఎమ్మెల్యే ఊరకుండకుండా పోయి లోకేష్ చెప్పినాడు, ఇట్లా పొద్దుటూరు ఎమ్మెల్యే ఇట్లా అన్నాడు, అందరికంటే నేనే నీతిపరుడు నిజాయితీపరుడు, అందరూ అవినీతి పరులే అంటే అప్పటికి మీరు కూడా అబ్బా కొడుకులు అవినీతి పరులేనే వచ్చాదని చెప్పినారు. వాళ్ళకి యాన్నో మండింది. మండినా వాళ్ళు పాపం గమ్మునే ఉంటారులే, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు గమ్మునే ఉండాలి, ఉంటారు, అది వేరే సమస్య. ఇప్పుడు నేను చెప్పి వచ్చేది ఏంటంటే, ఇంతటి నీతిపరుడు ఇంతటి నిజాయితీపరుడు అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటుంటాడు ఆయన. ఇది చాలా కామెడీ నాకు. ఎవరైనా మనం నీతిపరులము నిజాయితీపరులము అంటే సమాజం చెప్పాలా, లేకపోతే పత్రికలు చెప్పాలా, లేకపోతే రాజకీయ వర్గాలు చెప్పాలా. ఇంకా మన ప్రత్యర్థులు ఏడని చెప్పినారనుకో ప్రైవేట్ చోట, పబ్లిక్గా చెప్పలేకపోయినా ప్రైవేట్ మనం ఇంటర్నల్గా మాట్లాడుకునేప్పుడు, ఇప్పుడు మేము ఇంటర్నల్గా మేము మా కాజా నరసింహ మాట్లాడుకునేప్పుడు, వరదాడి ఎట్లయినా నీతిపరుడు అబ్బా, నిజాయితీపరుడు, రూపాయి లెక్క తీసుకోడు, అసలు ఎవరిని చంపీడు, పోలీసు వాళ్ళను ఇట్లా అట్లా సూపర్, దేవుని పటాల మీద ప్రమాణం చేపిస్తాడు, ఆయన కూడా అట్టే ఉంటాడు, కొడుకును కూడా అట్టే కఠినంగా పెడతాడు అని మేమంటే ఇది డిక్లరేషన్ అవుతుంది. ఆహా నాకు నేనే ఈ అక్క సూపర్, అరే రాశిమల్లు సూపర్ అని అంటే దీని ఏమంటారు, సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. పెద్ద ఆయన కూడా సెల్ఫ్ డిక్లరేషనే, నేను నీతిపరునని. మరి నేను అడుగుతా ఉన్నా, నీవు ఇంత నీతిపరునివి నిజాయితీపరునివి, లంచగొండిని కాదు, నేను బాధ్యత కలిగిన వ్యక్తిని, ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటానా అనేదే నీ అభిప్రాయం అయితే, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి నీకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గాలికో లేకుంటే ఈవీఎం మిషన్ల ద్వారానో, నాకు తెలిసి నువ్వు ఈవీఎం మిషన్ల ద్వారానే గెలిచినావులే, గాలికి వచ్చినటోనివే, గాలికి గెలిచినటోనివే ఎమ్మెల్యే అయినావు. మరి ఏ తెలుగుదేశం పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చిందో, ఎమ్మెల్యే చేసేదానికి దోహదపడిందో ఆ పార్టీ, ఆ అధ్యక్షుడే పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. నీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, వారే నీకు ఎందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు పెద్ద ఆయన అంటానా నేను. నీకు ఎందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు? వారం కిందట పిలిచి నీకు నలుగు పెట్టినారు, లోకేష్ బాబు దగ్గర నలుగు పెట్టినారు, ముస్లిం ముప్పుల తొలి సమర్థనే నీకు నలుగు వేసినారు, ఇట్లా నలుగు వేస్తానులే అట్లా వేసినారు నీకు నలుగు.